అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఎండు చేపల చింతపండు పచ్చడి చేయబోతున్నానండి. ఎలా చేద్దామో చూద్దాం రండి. అద్దపావు ఎండు చేపలకి నేను అద్దపావు చింతపండు మంచిగా నార అంతా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో మొత్తాదిగా అంటే ఇది కడిగేసి మొత్తాదిగా మనం వాటర్ వేసి పెట్టుకుందాం. చూడండి, ఇలా కడిగేసి ఇలా వేసుకుంటే చాలండి. మనకు చింతపండు మెత్తబడితే చాలంత మనకి. చూడండి, ఒక ఉల్లిగడ్డ తీసుకొని ఇలా పొట్టు తీసేసి పొయ్యి మీద చిన్న మంట పెట్టి ఇలా కాల్చుకుంటూ ఉండాలన్నమాట. అందులో నుంచి వాటర్ వచ్చి మంచిగా కాలాలి. అది మంచిగా కాలేదాకా మంచిగా ఇట్లా లోపల కూడా కుక్ అయిపోవాలన్నమాట. ఆనియన్ కుక్ అయ్యేదాకా మంచిగా అట్లా కాల్చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకొని ఇప్పుడు మనము ఈ చేపల్ని రోస్ట్ చేసుకుందాం. కుక్ అంటాం కదా ప్రతిసారి, ఇట్లా రోస్ట్ చేసుకోవడం వల్ల పొట్టు ఈజీగా రాకపోతుందని అందుకే ఇప్పుడు అట్లా రోస్ట్ చేసేసుకొని అవి వాటర్లో వాష్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా మంచిగా రోస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కలర్ మారేలాగా రోస్ట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇది జాలి గిన్నెలు వేసేసుకొని వాష్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకొని 2 పావుల నూనె పోసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఇందులో ఇప్పుడు మనం కడుగు పెట్టుకున్న ఎండు చేపలు వేసేసుకుందాం. చూడండి, ఇలా కలర్ మారేదాకా వేయించుకోవాలండి. ఇప్పుడు వేయించేసుకున్నాం కదా, కలర్ మారింది. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకెట్టేసుకుందాం పక్కకి. ఇప్పుడు చింతపండు పచ్చడి చేస్తున్నానండి. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇలా మనం నానబెట్టిన చింతపండు వేసేసుకోవాలండి జార్లో. నానబెట్టిన చింతపండు వేసుకొని ఇప్పుడు ఇందులో మనం అన్ని ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకుందాం. స్పైసెస్ అన్ని, జీలకర్ర పొడి ఇట్లా అన్నీ వేసేసుకుందాము. ఇప్పుడు ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి అన్నీ వేసేసుకున్నానండి. ఇందులోనే కొంచెం బెల్లం వేసుకుందాము. బెల్లం ఎందుకు వేస్తామంటే మనం చింతపండు తీసుకుంటున్నాం కదా, కొంచెం పులుపు వగరు ఉంటుందన్నమాట. కొంచెం బెల్లం వేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అది మనం కాల్చుకొని పెట్టుకున్న ఆనియన్ కూడా ఇందులో వేసేసుకుందామండి. ఇప్పుడు మంచిగా పేస్ట్ వేసేసుకుందాం మొత్తం. చూడండి, ఇలా మంచి పేస్ట్ వేసేసుకోవాలి. ఇట్లా మంచి పేస్ట్ వేసేసుకుని ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తానండి. చూడండి, ఇలా పేస్ట్ వేసుకోవాలి. మంచిగా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎండు చేపలు నేను వేసిందే కాకుండా మీరు ఏవైనా వేసుకోవచ్చు. ఎండు చేపలలో దాంట్లో ఏది వేసినా బాగుంటుంది అనమాట. కొన్ని పోపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇంతకుముందు ఎందులో అయితే మనము చేపలను ఫ్రై చేసినామో అందులో నేను పోసి పెడుతున్నాను. కొంచెం ఆయిల్ ఉంది కదా, ఇందులో కొంచెం లైట్గా కొంచెం ఆయిల్ పోస్తున్నానండి. తక్కువ కదా పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువ పోసుకుంటున్నాను. ఎందుకంటే ఇది మనం ఆయిల్లో వేయించలేదు కదా, అండి పచ్చిగా చేసాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట. ఇందులో మళ్ళీ నేను ఒక 2 పావులు నూనె పోసుకున్నాను. ఇప్పుడు నూనె వేడెక్కాక ఇలా జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు నేను 2 స్పూన్లు అంటే ఇట్లా చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా, దాంతో 2 చెంచాలు జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర వేగాక ఇలా కరివేపాకు వేసుకుందాం మనం. కళ్ళమాకు కూడా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంగువ, పసుపు వేసుకుందాం. కొంచెం ఇంగువ వేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం ఇంగువ వేసేసుకున్నానండి. ఇంగువ ఇంకా మెంతి పౌడర్ కూడా వేసేసుకుని అది కూడా కొంచెం నూనెలో కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పచ్చడి వేసేసుకుందాం. అందులో రుబ్బి పెట్టుకున్న పేస్ట్ వేసేసుకున్నాక అలా కలుపుకుందాం. మంచిగా ఇలా నూనెలో మిక్సింగ్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, పచ్చడి అంతా ఆయిల్లో మంచిగా మరిగి ఇలా ఆయిల్ వచ్చేలాగా పెట్టాలన్నమాట. ఇంతవరకు ఇట్లా ఆయిల్ వస్తే చాలంటే ఇంకెక్కువ ఫ్రై చేయకుండా బాగుండదు. ఇలా ఆయిల్ పైదాకా పెడితే చాలు. చూడండి, పచ్చడి మనము పోపు పెట్టిన దాంట్లో వేసినాం కదా ఆయిల్లో, అది మంచిగా అందులో ఉడికిపోయి ఇలా నూనె పైకి తేలాలన్నమాట. ఇట్లా నూనె పైకి తేలేదాకా పెడితే చాలు, ఇంకెక్కువ ఫ్రై చేయడం అవసరం లేదు. ఇప్పుడు మనం ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేపలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో చేపలు వేసేసుకొని ఇట్లా కలిపేసుకొని దించేసుకోవడం అండి. సర్వ్ బౌల్ వేసేసుకొని తినేయడమే, రెడీ టు ఈట్. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా క్రిస్పీగా చాలా బాగుంటుంది అనమాట. అసలు మీరు ట్రై చేయండి. ఎలా ఉందో మాకు చెప్పండి ట్రై చేసి. ఎండు చేపల చింతపండు పచ్చడి అండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా క్రిస్పీగా ఉంటుంది అనమాట చేపలు. తింటుంటే దీనికి ఆనియన్ పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ గంటని గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ అండి.